డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. సినీ రంగంలో మాదక ద్రవ్యాల కలకలం పెరిగింది. బాలీవుడ్ టు టాలీవుడ్ అంతా మత్తుమయంగా మారిపోతోంది. రియా చక్రవర్తి ఎవరెవరి పేర్లు చెప్పారో కానీ రోజుకొక పేరు తెరపైకొస్తోంది. ఇంతకీ నేషనల్ మీడియాలో వస్తున్న పేర్లలో వాస్తవం ఎంత? టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతవరకు వచ్చింది? చార్జ్ షీట్లలో సినీ సెలబ్రిటీలకు ఎందుకు చోటు ఇవ్వలేదు? అసలు వీళ్ళందరికీ మత్తు మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డ్రగ్స్ రాకెట్ ని ఛేదించేదెలా? డైలీ మిర్రర్లో చూద్దాం. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం సంచలనాలకు కారణమవుతోంది. రియా చక్రవర్తి చెబుతున్న పేర్లతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు షేక్ అవుతోంది. ఇప్పటికే ఎన్సీబీ కొంతమందికి నోటీసులను పంపించింది, మరికొందరిని విచారించింది. దీంతో ఎక్కడ తమ పేరు బయటకొస్తుందో అని ఇంకొందరిలో గుబులు మొదలైంది. ఇంతకీ ఎన్సీబీ లిస్టులో ఉన్నది ఎవరు? దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? మత్తుకు గమ్మత్తుకు ఏదో బంధం ఉన్నట్టుంది. అందుకే డ్రగ్స్ కేసు వెలుగు చూసినప్పుడల్లా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్నీ అదిరిపడుతున్నాయి. ఇప్పుడు కూడా అంతే. బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి తర్వాత ఆ కేసు రకరకాలుగా మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ కేసులో డ్రగ్స్ అంశం ప్రముఖంగా ఉంది. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తుండటంతో చాలా పేర్లు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయా సాహాను ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో చాలా బాలీవుడ్ స్టార్ల పేర్లు బయటకు వస్తున్నాయి. జయా సాహా వాట్సాప్ గ్రూప్లో చాట్లను జాతీయ మీడియా ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. వాటి ప్రకారం బాలీవుడ్ నటి దియా మిర్జా, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేర్లు కూడా ఉన్నట్టు నేషనల్ మీడియా ప్రసారం చేసింది. కానీ నమ్రతపై వచ్చిన ఆరోపణలను ఆమె టీం ఖండించింది. ఈ వ్యవహారంతో ఆమెకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. దియా మిర్జా కూడా తాను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని చెప్పారు. దీంతో అసలు ఈ కేసులో నిందితులు ఎవరన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. జయా సాహా వాట్సాప్ గ్రూప్స్ చాట్లో కోడ్ భాషలో ఉన్న అక్షరాలను డీకోడ్ చేస్తూ ఉంటే ఒక్కో బాలీవుడ్ హీరోయిన్ పేరు బయటకు వస్తోంది. ఇప్పటికే దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ను విచారణకు రావాలంటూ ఎన్సీబీ సమన్లను పంపించింది. కరిష్మాతో కొంతమంది హీరోయిన్ల చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇవేవి ఇప్పటివి కావు. 2017 అక్టోబర్లో ఈ వాట్సాప్ సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. తీగలాగితే డొంక కదులుతుంది అంటారు కదా, అదెలా అంటే బాలీవుడ్ డ్రగ్స్ కేసును వెలికితీస్తే దాని డొంక టాలీవుడ్లోనూ కదులుతోంది. ఇక్కడ కూడా కొంతమందికి ఈ కేసుతో సంబంధం ఉందని సమాచారం. ఇప్పటికే రియా చక్రవర్తి కేసులో ఆమె రకుల్ప్రీత్ సింగ్ పేరు చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మరొకరు తెరపైకి వచ్చారు. దీంతో తెలుగు చలనచిత్ర సీమలో ఏం జరుగుతోంది అన్నది సస్పెన్స్ గా మారింది. రియా చక్రవర్తి జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వచ్చింది. దీంతో ఆమె బెయిల్ కోసం బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్సీబీ తనతో పాటు తన కుటుంబం పైన ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తోందని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నట్టుగా నేషనల్ మీడియా చెబుతోంది. ఇప్పటికే తన మానసిక ఆరోగ్యం బాగాలేదంటూ ఆమె పిటిషన్లో తెలియజేశారంటోంది. తనతో పరిచయానికి ముందే సుశాంత్కు డ్రగ్స్ అలవాటు ఉందని, కొన్ని సందర్భాల్లో మాత్రమే తాను సుశాంత్కి మాదక ద్రవ్యాలను అందించానని, వాటిని తన సొంత డబ్బుతో కొన్నానని కూడా అందులో చెప్పారంటోంది జాతీయ మీడియా. దీంతో ఈ కేసులో రియాతో పాటు ఇంకా ఎవరెవరు కీలక పాత్ర పోషించారన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. మన దేశంలో డ్రగ్స్ కేసులు వెలుగు చూడడం మామూలే. కానీ ఈసారి పెద్ద ఎత్తున బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ కళాకారులు అరెస్టు కావడం, మరికొందరు పెద్ద తారల పేర్లు బయటకు రావడంతో సంచలనంగా మారింది. సుశాంత్ సింగ్ గురించి రియా చక్రవర్తి చేస్తున్న ఆరోపణలు కూడా విస్తుగొలుపుతున్నాయి. తనను, తన సోదరుడిని కూడా సుశాంత్ డ్రగ్స్ కోసం వాడుకునేవాడని ఆరోపించింది. కాకపోతే దానికి సంబంధించిన ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆమె దగ్గర లేదు. అందుకే ఫలితం అనుభవిస్తున్నామంటూ ఆవేదన చెందింది రియా. సుశాంత్ తన మరణానికి 3 రోజుల ముందే తన వంట మనిషి నీరజ్ను గంజా జాయింట్లు లేదా రోల్స్ లేదా డూబీల్ను తయారు చేసి బెడ్రూమ్లో ఉంచమని చెప్పాడని, అతడి మరణం తర్వాత ఆ బాక్స్ ఖాళీగా కనిపించిందని రియా చెప్పింది. సో రియా చక్రవర్తి చెప్పింది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే ఇందులో సుశాంత్ వంట మనిషి పాత్ర ఎంత అన్నది కూడా తేలాలి. అప్పుడే రియా రోల్పై క్లారిటీ వస్తుంది.
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ ఎదుగుతున్న హీరో, అందులో అనుమానం లేదు. సుశాంత్ సింగ్ కేసును పక్కన పెడితే చాలా మంది సినీ తారలు తమ గ్లామర్ను పెంచుకోవడానికి, రిలాక్స్ కావడానికి మత్తుమందులను ఆశ్రయిస్తుంటారు. దీనికోసమే మారు పేర్లతో చాటింగ్ చేసే అవకాశాలున్నాయి. నిజానికి ఆ డ్రగ్స్ వారి గ్లామర్ ఏ మేరకు పెంచుతాయో చెప్పలేం, కానీ వారి పేరును మాత్రం చెడగొడుతున్నాయి. డ్రగ్స్ని ఉపయోగించిన వారు ఎవరు, ఉపయోగించని వారు ఎవరు అన్నదానిపై క్లారిటీ లేదు. అందుకే బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ ఈ 3 చలనచిత్ర పరిశ్రమల్లోనూ సినీ జనాలంతా ఊపిరి బిగబట్టి ఉంటున్నారు. ఎందుకంటే ఎవరి పేరు ఎప్పుడు తెరపైకి వస్తుందో చెప్పలేని పరిస్థితి, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో కూడా చెప్పలేని సందర్భం ఇది. ఇన్నాళ్ళు వెండి తెరపై మాత్రమే వాళ్ళు ప్రజలకు సినిమా చూపించారు, కానీ ఇప్పుడు ఆడుతున్న సినిమా మాత్రం లైవ్లోనే నడుస్తోంది. దీనిని కూడా జనాలు చూస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల కిందట టాలీవుడ్లోనూ డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. అప్పట్లో ఎక్సైజ్ శాఖ కొందరు సెలబ్రిటీలను పిలిపించి విచారించింది. తర్వాత ఆ కేసు సంగతి అంతే. మొత్తం 12 ఛార్జ్ షీట్లకు గాను కేవలం 8 దాఖలు చేసింది. మరి మిగిలిన 4 సంగతేంటి? అందులో ఉన్నవారు ఎవరు? తప్పు ఒప్పుకొని పునరావాసం పొందిన వాళ్ళు ఎవరు? డ్రగ్స్ కేసులు ఎప్పుడు వెలుగు చూసినా టాలీవుడ్లో టెన్షన్ పెరుగుతుంది. ఇప్పటికే ఓసారి కొందరు సినీ జనాలు పెద్ద ఎత్తున విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో డ్రగ్స్ పేరు చెబితేనే ఆ కొందరి వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాలను కూడా ఎన్సీబీ తీసుకున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ డీలర్ కెల్విన్తో పాటు డ్రగ్స్ వాడిన సెలబ్రిటీల వివరాలను కూడా ఎక్సైజ్ శాఖ నుంచి తీసుకుంది. ఇప్పటివరకు 12 కేసుల్లో ఉన్న అందరి శాంపిల్స్ని ఎక్సైజ్ శాఖ సేకరించింది. టాలీవుడ్తో పాటు కొందరు వ్యాపారవేత్తల శాంపిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. కొందరు టాలీవుడ్ నటులు నమూనాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కానీ మరికొందరు మాత్రం శాంపిల్స్ ఇచ్చారు. పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు. అలాంటి వారి పేర్లను ఛార్జ్ షీట్లో పెట్టలేదు. ఇక నమూనాలు ఇవ్వని వారి పేర్లను, పునరావాస కేంద్రాల్లో కౌన్సిలింగ్ తీసుకోని వారి పేర్లను ఛార్జ్ షీట్లో పెట్టారు. ఒకసారి ఛార్జ్ షీట్లో పేరు వచ్చిందంటే వారికి సంవత్సరం నుంచి 2 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ సేకరించిన 72 మంది శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అసలు ఏం జరిగిందని మేము ఆర్టీఐ కింద వాళ్ళని అడిగినప్పుడు మేము మొత్తం 12 కేసులు బుక్ చేసినాము. ఆ 12 కేసులలో 8 ఛార్జ్ షీట్ ఫైల్ చేసినామన్నారు. అంటే మరి మిగిలిన 4 కేసులు 3 ఏళ్ల నుంచి మరి ఎందుకు ఫైల్ చేయలేదన్నది ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. దాంట్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, లేకుంటే ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ కాలేదా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం. మాకు వచ్చిన 8 ఛార్జ్ షీట్స్ను మేము అనాలైసిస్ చేస్తే దాంట్లో కొందరు స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఒక ఆయన ఇంట్లో దొరికిన దాంట్లో చూస్తూ ఉంటే బ్రిటన్ నుంచి అలాగే జర్మన్ నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ వచ్చినట్టుగా ఏర్పడతా ఉంది. కవర్లు ఉన్నాయంటే దీంట్లో వాట్సాప్ ద్వారానో లేక ఇంటర్నెట్ ద్వారానో అక్కడ ఏజెన్సీతో కాంటాక్ట్ చేసి దీంట్లో పోస్ట్ ద్వారా తెప్పించుకున్నట్టు అనుమానం వస్తాం. అసలు సినిమా వాళ్లకు డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి? ఇది చాలా పెద్ద ప్రశ్న. విదేశాలకు షూటింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇక్కడ ఉన్నప్పుడు కానీ చాలామంది తారలకు వ్యక్తిగత సహాయకుల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్సీబీ తీసుకుంది. అందుకే ఈ కేసులో ఎక్సైజ్ అధికారులతో కలిసి ఎన్సీబీ విచారణ చేస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి స్టేట్మెంట్స్ను వీడియో రికార్డింగ్ చేసింది ఎక్సైజ్ శాఖ. ప్రస్తుతం 4 కేసుల్లో సిట్ విచారణ కూడా కొనసాగుతోంది. సో ఈ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న వాళ్ల సంగతి అందరికీ తెలుసు. కానీ వారిలో ఎంతమంది నమూనాలిచ్చారు, ఎంతమంది పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకున్నారు, ఎవరెవరు ఒప్పుకోలేదు, ఎక్సైజ్ శాఖ సేకరించిన సమాచారం ఏంటి, ఈ కేసులో అప్పట్నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పురోగతి ఎంత, ఇలాంటి వివరాల సంగతేంటి? ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉంటే మరి దీనికి సూత్రధారులు ఎవరి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అన్నది ఏమీ ఎంక్వైరీ లోపల రాలేదు. అలాగే ఎవరికి సప్లై చేస్తున్నారని కూడా రాలేదు. కేవలము ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పలాని సినిమా హాల్ దగ్గర ఆయన డ్రగ్స్ అమ్ముతారని అక్కడ పోయి పట్టుకున్నారు. ఆయన జేబులో నుంచి కొన్ని ఆ స్ట్రిప్స్ తీసుకున్నారు. అంతేగాని నువ్వు ఎవరికి అమ్ముతున్నావు అన్నది కానీ
ఎవరికి సప్లై చేస్తున్నాం అన్నది కానీ లేదు. ఇది ఏదో కూరగాయలు పండ్లు అమ్మినట్టుగా బజార్లో నిలబడి అమ్మేటి వస్తువు కాదు. చాలా కాన్ఫిడెన్షియల్గా నమ్మకస్తులే అమ్ముతారు, నమ్మకస్తులే తీసుకుంటారు. కాబట్టి ఈ లోతైన విచారణ జరగలేదని మేము అనుకుంటున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించింది. మొత్తం 12 డ్రగ్స్ కేసులు నమోదైతే అందులో టాలీవుడ్కి సంబంధించిన 4 కేసులపై మాత్రం వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇవ్వలేదు. అసలు 3 ఏళ్ల కిందట టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. అప్పట్లో దీనికోసం సిట్ను కూడా ఏర్పాటు చేశారు. అనుమానితుల వేళ్ల గోళ్లను, జుట్టును కూడా సేకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు వాటిని పంపించారు. ఛార్జిషీట్ దాఖలు చేసిన 8 కేసుల్లో వివరాలు చూస్తే ఎవరో డ్రగ్స్ అమ్మితే వీరు కొనుగోలు చేసి ఇతరులకు ఇచ్చినట్టుగా కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపణలు చేస్తోంది. దీనికి ఎక్సైజ్ శాఖ ఇచ్చే సమాధానమేంటి? ఇక కొన్ని హోటల్స్, స్కూళ్లు, కళాశాలల పార్కింగ్ ఏరియాల్లో డ్రగ్స్ని అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాళ్లను పట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిందే. జూలై లోపల 2 డ్రగ్స్ కేసు పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠా పనిచేస్తుందని తెలిసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని సిట్ అని కాన్స్టిట్యూట్ చేసినారు. ఆ సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చాలామంది సినీ ప్రముఖుల పేర్లు కూడా దాంట్లో వచ్చినాయి. వాళ్ళను కూడా పిలిచి సుమారుగా 12 మంది ఏమో సినీ ప్రముఖులు ఉన్నారు, ఇంకొక 60 మంది డైరెక్ట్గా సినీ ఫీల్డ్కి సంబంధించి కొందరు సంబంధించని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరిని ఎంక్వైరీ చేసినారు. అనుమానం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ గోర్లు, వెంట్రుకలు కూడా నమూనాలు కూడా తీసుకొని ల్యాబ్స్కి పంపడం జరిగింది. సో అంటే ఆ దినం తర్వాత మొత్తం కేసు డిఫరెంట్గా టర్న్ తీసుకుంది. ఏ ఒక్కరు కూడా దీంట్లో సినీ ప్రముఖులది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కేసులు ఏం కాలేదు. మాదక ద్రవ్యాలను అమ్మినా, కొన్నా నేరమే. కానీ వాటిని విక్రయించిన వారిపై కేసులు పెట్టి వినియోగించిన వారిని మానవతా దృక్పథంతో జరిమానా వేసి కేసు నుంచి తప్పిస్తున్నారని ఆరోపిస్తోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. చట్టం అందరికీ ఒకటే కాబట్టి అందరికీ ఒకేలా అమలు కావాలని కోరుతోంది. ఇప్పటివరకు 12 ఛార్జిషీట్లకు గాను 8 ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. మరి మిగిలిన 4 ఛార్జిషీట్లలో ఎవరి పేర్లున్నాయి, ఎలాంటి వివరాలున్నాయన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారిలో ఎవరి పేర్లు ఉన్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో ఉన్న సినీ ప్రముఖులు చిన్నవాళ్లేమీ కాదు, అప్పటికి ఫామ్లోనే ఉన్నారు. సో ఎక్సైజ్ శాఖ పిలిపించి విచారించిన అందరినీ ప్రపంచమంతా చూసింది. అందులో ఎవరు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారో అన్నది తేలాలి. ఇప్పుడు బాలీవుడ్లో డ్రగ్స్ కేసు వల్ల టాలీవుడ్లో కేసులు డొంక కదులుతోంది. 4 కేసులకు సంబంధించిన వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా ఎక్సైజ్ శాఖ ఇవ్వలేదన్నారు పద్మనాభరెడ్డి. సో ఈ కేసులో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడైనా ఈ కేసులో విచారణ వేగవంతమవుతుందా? నిందితులను గుర్తించే పని స్పీడ్ అందుకుంటుందా లేదా చూడాలి. సినిమా తారలు కేవలం ఒకే ఒక్క విషయం కోసం డ్రగ్స్కి బానిసలవుతారు. అది దేనికో బ్రేక్ తర్వాత చూద్దాం. అసలు డ్రగ్స్ ఎందుకు వాడాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. కానీ డ్రగ్స్ ఓసారి శరీరంలో చేరిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా మెదడు జారీ చేసే ఆదేశాల్లో తేడా కనిపిస్తుంది. మనిషిని ఉత్తేజంగా ఉంచే డోపమైన్ అమాంతం పెరిగిపోతుంది. కానీ ఓ స్టేజ్ దాటాక ఏం జరుగుతుందో తెలుసా? డ్రగ్స్ బాధితులకు చికిత్సను అందించే డాక్టర్లు ఎంత తక్కువగా ఉన్నారో తెలుసా? వారి సంఖ్య పెరగకపోతే ఏమవుతుందో తెలుసా? సుశాంత్ సింగ్ కేసుతో ఇప్పుడు దేశమంతా డ్రగ్స్ విషయంపై చర్చ జరుగుతోంది. అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు? దానివల్ల సినిమా తారలకు ఏమిటి ప్రయోజనం? కేవలం గ్లామర్ కోసమే మాదక ద్రవ్యాలకు బానిసలవుతారా? ఉత్తేజాన్ని ఇస్తాయని అనుకుంటే ప్రాణాలు కూడా తీసే ప్రమాదముందన్న సంగతిని మర్చిపోతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. మరి వాటికి సమాధానాలు చాలా కష్టం. కానీ డ్రగ్స్కి ఓసారి అలవాటు పడితే ఇక అంతే. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. అలాంటి వాళ్లు చికిత్సను తీసుకున్నా అది కూడా ఓ సవాలే. ఎందుకంటే మత్తును వదిలించుకోవడం అంత సులభం కాదు. పైగా అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి ఉంటుంది.
అసలు డ్రగ్స్ని ఎందుకు తీసుకుంటారు అన్నది చాలా పెద్ద విషయం. మత్తు కోసమని కొందరు, ఆనందం కోసమని ఇంకొందరు, రిలాక్స్ కావాలని మరికొందరు, గ్లామర్ని పెంచుకోవడానికని కొందరు చెబుతారు. నిజానికి డ్రగ్స్ చేసే పని ఏంటంటే మెదడులోని డోపమైన్ అనే రసాయనాన్ని ఎక్కువగా విడుదల చేస్తాయి. ఇది చాలా ఎక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. సాధారణంగా మనిషిలో న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్తేజానికి కారణమయ్యే డోపమైన్ 100% ఉంటుంది. మనకు నచ్చిన భోజనం చేసినా, నచ్చిన సినిమా చూసినా ఆ డోపమైన్ 150%కి చేరుతుంది. అదే శృంగారంలో పాల్గొంటే అది 200% అవుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే 250%కి చేరుతుంది. ఇక డ్రగ్స్ వాడితే మాత్రం దీని పర్సంటేజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. కొకైన్ వాడితే 300 నుంచి 400%కి డోపమైన్ చేరుతుంది. దీనివల్ల మెదడులో ఉత్తేజాన్ని కలిగించే వ్యవస్థ పనితీరు డ్రగ్స్ వల్ల 10 రెట్లు పెరుగుతుంది. అందుకే డ్రగ్స్ వాడతామంటారు కొందరు సెలబ్రిటీలు. తొలిసారి డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. ఆ ఎఫెక్ట్ వారిపై అలా ఉంటుంది. తర్వాత వాటిని అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలని ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు అలా అనుకున్నంత మాత్రాన కుదరదు. ఎందుకంటే అప్పటికే వారిపై శారీరకంగా, మానసికంగా డ్రగ్స్ ప్రభావం స్టార్ట్ అయిపోతుంది. దీంతో మత్తు పదార్థాలను అప్పుడప్పుడు కాకుండా రోజూ తీసుకోవాలనిపిస్తుంది. పైగా సాధారణంగా ఉండడానికి కూడా మాదక ద్రవ్యాలకే అలవాటు పడేలా చేస్తుంది. అంటే వారి పతనం పీక్ స్టేజ్కు వెళ్ళినట్టే. దీంతో ఏం జరిగినా సరే డ్రగ్స్ తెచ్చుకోవాల్సిందే, వాడాల్సిందే అన్న స్థితిలోకి వెళ్ళిపోతారు. మన దేశంలో మామూలుగానే మత్తు కోసం ఆల్కహాల్ వినియోగం ఎక్కువ, నికోటిన్ వినియోగం కూడా తక్కువేం కాదు. కొందరైతే ఇన్హెలెంట్స్ ద్వారా కూడా డ్రగ్స్ తీసుకుంటారని అంటారు. సో డ్రగ్స్ వినియోగం ఓసారి మొదలు పెడితే వాటికి బానిసలవడమే తప్ప బయటికి రావడం చాలా కష్టం అన్నది అర్థమవుతుంది. డ్రగ్స్ని తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆ అలవాటు సరదాగానే ఉంటుంది. కానీ క్రమంగా అది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అంటే ఓ దశకు చేరుకున్నాక వారు డ్రగ్స్ను ఆపేసినా వాళ్లకు ఏమీ తోచదు, దేనిపైనా దృష్టి పెట్టలేరు. పైగా మెదడు నుంచి వారికి అందే ఆదేశాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. దీంతో వాళ్లు స్థిరంగా నిర్ణయాలను తీసుకోలేరు, అంతకు ముందులా నేర్చుకోలేరు. వారి జ్ఞాపక శక్తిలో కూడా తేడా వస్తుంది, వారి ప్రవర్తన కూడా మారిపోతుంది. సో రోజూ డ్రగ్స్ని తీసుకోకపోతే వారికి ఎదురయ్యే అనుభవాలు ఇవే. అందుకే వాటి డైలీ డోస్కి అలవాటు పడిపోతారు. మరి ఇలాంటి వాళ్లను ఆ అలవాటు నుంచి మాన్పించలేమా అంటే మాన్పించవచ్చు, కానీ అది చాలా కష్టంతో కూడుకున్న పని. డ్రగ్స్ బానిసలను బయటి ప్రపంచంలోకి తీసుకురావాలంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే డయాబెటీస్, బీపీ లాంటి దీర్ఘకాల అనారోగ్యాలు ఎలాంటివో ఇది కూడా అలాంటిదే. అందుకే దానికి చికిత్సను అందించాలి. అలాగని దానికంటూ సపరేట్గా ఏ ట్రీట్మెంట్ లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటి ద్వారా వారిని మామూలు మనుషులను చేయడానికి ఛాన్స్ ఉంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్లకు సమాజం నుంచి, చట్టం నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవుతాయి. అందుకే ఇవన్నీ వారిపై మానసికంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే దాని నుంచి వారిని బయటకు తీసుకురావడానికి ముందుగా వాళ్లు ఒంటరి కాదు అన్న ఫీలింగ్ని వారికి కల్పించాలి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రగ్స్కి బానిసలైన వారిని పరీక్షించి చికిత్సను అందించాలంటే దానికి అడిక్షన్ మెడిసిన్ స్పెషలిస్టులు అవసరం. కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్లు కేవలం 5,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే వీరి కొరత మాత్రం చాలా ఉంది. ప్రపంచంలో దాదాపు 3.5 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారు. కానీ వారిలో ప్రతి 7గురిలో ఒక్కరికి మాత్రమే చికిత్స అందుతోంది. అంటే 3.5 కోట్ల బాధితుల సంఖ్య ఎక్కడా? 5,000 మంది అడిక్షన్ మెడిసిన్ స్పెషలిస్టుల సంఖ్య ఎక్కడా? సో సంబంధిత డాక్టర్స్ సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ట్రీట్మెంట్ కూడా త్వరగా అందుతుంది. బాధితులను ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. డ్రగ్స్ని అమ్మినా కొన్నా తప్పే. కానీ దురదృష్టం కొద్దీ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వారి సంఖ్య కోట్లలో ఉంది, ఇంకా పెరుగుతోంది. అందుకే డ్రగ్స్ని అమ్మేవాళ్లు, వాడేవాళ్లు ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టకూడదు. చట్టపరంగా అలాంటి వారికి శిక్ష తప్పదు. స్కూల్కెళ్లే పసివాళ్ల నుంచి పండు ముదిసలి వరకు అందరినీ బాధితులుగా మార్చేస్తోంది డ్రగ్స్ మాఫియా. అందుకే ఎన్సీబీ ఈ కేసులో ధైర్యంగా ముందుకెళ్లాలి. అప్పుడే అసలు దోషులెవరో తేలిపోతుంది. This is Abhinav
Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.